కాలయంత్రంలో కలల ప్రయాణం ఆదిత్య 369 ఏప్రిల్ 4వ తేదీ 2025వ సంవత్సరంలో ఆదిత్య 369 సినిమా రిలీజ్ అవుతోంది. 1991 సంవత్సరంలో విడుదలైన ఈ సినిమా 34 సంవత్సరాల తర్వాత సరికొత్త సాంకేతిక హంగులను అద్దుకొని మరోసారి ప్రేక్షకులను అలరించడానికి వస్తోంది. ఈ నేపథ్యంలో ఆదిత్య 369 సినిమా గురించి ప్రత్యేక వ్యాసం. మొదట ఆదిత్య 369 సినిమా కథ గురించి చెప్పుకుందాం. కృష్ణకుమార్, హేమ ప్రేమికులు. మ్యూజియంలో కిషోర్ అనే కుర్రాన్ని కాపాడతాడు కృష్ణ. పురాతన వస్తువులను సేకరించే అలవాటు ఉన్న రాజ్వర్మ తన మనుషులతో మ్యూజియంలోని శ్రీకృష్ణదేవరాయల కాలం నాటి వజ్రాన్ని కాజేయిస్తాడు. ఆ దొంగతనాన్ని కిషోర్ చూస్తాడు. హేమ తండ్రి ప్రొఫెసర్ రామదాసు టైం మిషన్ కనిపెడతాడు. కిషోర్ని కిడ్నాప్ చేయాలని రాజ్వర్మ ప్రయత్నిస్తే కృష్ణకుమార్ కాపాడతాడు. తన స్నేహ బృందంతో కలిసి సైంటిస్ట్ ఇంట్లోని టైం మిషన్ చూడడానికి వెళ్తాడు కిషోర్. వాళ్ళని బయటికి పంపుతారు కృష్ణకుమార్, హేమ. ఆ ప్రయత్నంలో టైం మిషన్ ఆన్ అవుతుంది. వాళ్ళు శ్రీకృష్ణదేవరాయల కాలంలోకి వెళ్తారు. వీళ్లతో పాటు ఒక కానిస్టేబుల్ కూడా టైం మిషన్ లో ఉంటాడు. అక్కడ రాజనర్తకి సింహనందిని దుండగుల బారి నుంచి కాపాడి శ్రీకృష్ణదేవరాయల కొలువులో చేరతారు. రాయలు వీళ్ళకి చక్కటి అతిథి మర్యాదలు చేస్తాడు. రాజనర్తకి ద్రోహ ఫలితంగా రాయలు కృష్ణకు మరణదండని విధిస్తాడు. అక్కడ నుంచి తప్పించుకొని టైం మిషన్ ద్వారా 2504వ సంవత్సరానికి వెళ్తారు. తర్వాత తిరిగి తమ కాలానికి వస్తారు. రామదాసు కిషోర్లను రాజ్వర్మ కిడ్నాప్ చేస్తే వాళ్ళని విడిపించి రాజ్వర్మను అంతమొందిస్తాడు కృష్ణకుమార్. కృష్ణకుమార్, హేమల పెళ్లి జరుగుతుంది. ఇప్పుడు సినిమా నేపథ్యానికి వెళ్దాం. నటుడు చంద్రమోహన్ రెండో అక్క కొడుకు శివలంక కృష్ణప్రసాద్. అలాగే ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, కె విశ్వనాథులకు దగ్గర బంధువు. కొన్నాళ్లు చంద్రమోహన్ కాల్ షీట్స్ చూసిన కృష్ణప్రసాద్ తర్వాత ఎదురుదాడి, తులసిదళం, రాకాశినాగు తదితర డబ్బింగ్ చిత్రాలతో నిర్మాతగా మారారు. 1987లో విజయదశమి పర్వదినాన శ్రీదేవి మూవీస్ సంస్థను స్థాపించి తొలి యత్నంగా రాజేంద్ర ప్రసాద్, చంద్రమోహన్లతో చిన్నోడు పెద్దోడు తీశారు. ఆ సినిమా విజయంతో ఈసారి భారీ సినిమా చేయాలనుకున్నారు. నిర్మాత దేవివర ప్రసాద్ తో మాట్లాడి బాలకృష్ణ డేట్లు ఇప్పించారు బాలసుబ్రహ్మణ్యం. ఇక కథ దొరకటమే తరువాయి. చెన్నై నుంచి బెంగళూరు వెళ్తున్న బాలసుబ్రహ్మణ్యానికి విమానంలో తారసపడ్డారు దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు. ఇద్దరివి పక్కపక్క సీట్లు. ప్రపంచ విషయాలన్నీ ముచ్చరించుకున్నాక సింగీతం తాను కొత్తగా అనుకున్న స్టోరీ లైన్ గురించి చెప్పుకొచ్చారు. కథంతా టైం మిషన్ చుట్టూ తిరుగుతుంది. దాని సాయంతో హీరో భూత భవిష్యత్ కాలాల్లోకి వెళ్తారు. భూతకాలంలో శ్రీకృష్ణదేవరాయల నేపథ్యాన్ని తీసుకుందాం అనుకుంటున్నాను అని వివరించారు. బాలుకి కథ బాగా నచ్చేసింది. ఈ కథ బాలకృష్ణకి బాగుంటుంది. ముఖ్యంగా శ్రీకృష్ణదేవరాయల పాత్రకు బాలకృష్ణే కరెక్ట్ అన్నారు బాలు. ఓకే అన్నారు సింగీతం. బెంగళూరు చేరుకోగానే కృష్ణప్రసాద్కి ఫోన్ చేసి అర్జెంటుగా సింగీతం గారిని కలువు అని విషయమంతా వివరించారు బాలు. సింగీతం మద్రాసు చేరుకోగానే కలిసి అడ్వాన్స్ ఇచ్చారు కృష్ణప్రసాద్. ఇద్దరు కలిసి బాలకృష్ణ కలిశారు. టైం మిషన్ కాన్సెప్ట్ కి బాగా ఆకర్షితులయ్యారాయన. హెచ్జి వెల్స్ రాసిన టైం మిషన్ నవల కాలేజీ రోజుల్లో చదివి బాగా ఆకర్షితులైన సంగీతం ఆ తరహాలో ఎప్పటికైనా సినిమా చేయాలనుకున్నారు. అలా తయారైంది ఈ కథ. ఫ్యూచర్ ఎపిసోడ్ కోసం మద్రాసులోని అమెరికన్ లైబ్రరీకి వెళ్లి ఫ్యూచరాలజీకి సంబంధించిన పుస్తకాలు పరిశీలించారు. వాటి నుంచి సేకరించిన సమాచారంతో కాసిన్ని సరదా సన్నివేశాల్ని అల్లారు. భవిష్యత్తులో నగరాలన్నీ భూగర్భంలో నిర్మితమై ఉంటాయని, మనసులో అనుకున్న మాటలన్నీ పైకి స్పీకర్లో వినపడతాయని ఇత్యాది సన్నివేశాల్ని సామాన్య జనానికి కూడా అర్థమయ్యే విధంగా స్క్రిప్ట్ ని మలిచారు. జంధ్యాలతో మాటలు రాయించారు. సంగీత దర్శకుడిగా ఇళయరాజా, కెమెరామెన్ గా పిసి శ్రీరామ్, కళా దర్శకుడిగా పేకేటి రంగా తదితర ప్రతిభావంతులను ఎంపిక చేశారు. కథానాయికగా విజయశాంతిని అనుకున్నారు. అప్పుడు ఆమె చాలా బిజీగా ఉండడంతో డేట్లు సర్దుబాటు చేయడం కష్టమైంది. మరి ఎవరిని తీసుకోవాలా అని ఆలోచిస్తుంటే పిసి శ్రీరామ్ తమిళంలో ఓ సినిమాలో నటిస్తున్న మోహినిని పరిచయం చేశారు. చూడగానే అందరికీ నచ్చింది. ఇక ప్రొఫెసర్ పాత్రకు కొంచెం భిన్న గెటప్ లో ఉండే వ్యక్తి కావాలనుకున్నారు. అలా ఏరి కోరి హిందీ నటుడు టీనీ ఆనంద్ను పట్టుకొచ్చారు. మిగతా పాత్రలకు అమరీష్ పూరి, చంద్రమోహన్, గొల్లపూడి మారుతీరావు, సుత్తివేలు, బాబు మోహన్, శుభలేఖ సుధాకర్, బ్రహ్మానందం, సిల్క్ స్మిత, శ్రీలక్ష్మి తదితరులని ఎంపిక చేశారు. మొత్తం 5 పాటల్ని సిద్ధం చేయించారు. జానవులే నిర జానవులే పాట విజయనగర్ నేపథ్యంలో వస్తుంది కాబట్టి పాతకాలం సింగర్ తో పాడించాలనుకుని జిక్కితో పాడించారు. 1990 జూలై 2న హైదరాబాద్ లో చిత్రీకరణ మొదలైంది. తొలి షెడ్యూల్ 9 రోజులు జరిగింది. రెండో షెడ్యూల్లో శ్రీకృష్ణదేవరాయల ఎపిసోడ్ చేద్దామనుకున్నారు. చారిత్రక సన్నివేశాలు కాబట్టి విఎస్ఆర్ స్వామితో కెమెరా వర్క్ చేయిద్దామనుకున్నారు. పిసి శ్రీరాము, స్వామి కూడా ఆనందంగా అంగీకరించారు. అన్నపూర్ణ స్టూడియో 7 ఎకరాల్లో రాయలవారి సెట్ వేసి చిత్రీకరించారు. మణిరత్నం సినిమాకు పిసి శ్రీరామ్ బిజీ అయిపోవడంతో కెమెరామెన్ గా కబీర్ లాల్ ని పిలిపించారు. ఫీచర్ ఎపిసోడ్ ని విజిపి గోల్డెన్ బీచ్ లో
స్టూడియోలో సెట్ వేసి చిత్రీకరించారు. టైం మిషన్ సెట్ ని మద్రాసులోని వాహిని స్టూడియోలో వేశారు. ఆ సెట్ నే భారీ లారీలో వేసుకుని తలకో నడవల్లో కొన్ని సన్నివేశాలు చిత్రీకరించారు. అన్నపూర్ణలోని అన్ని ఫ్లోర్స్ లోనూ సెట్స్ వేశారు. ఈ సినిమాకు మొత్తం 110 రోజులు పనిచేశారు. ఫ్యూచర్ ఎపిసోడ్ తీయడానికి ఎక్కువ రోజులు పట్టింది. టైటిల్ కోసం చాలా మదన పడ్డారు. టైం మిషన్ నేపథ్యం కాబట్టి కాలయంత్రం అని పెడతారేమని చాలా మంది ఊహించారు. కానీ వీళ్ళు గమ్మత్తుగా ఆదిత్య 369 అని ప్రకటించడంతో అంత ఆశ్చర్యపోయారు. కాలంతో పయనించేవాడు సూర్యుడు, ఆయనకు మరో పేరు ఆదిత్యుడు. మెషిన్ కి ఏదో నంబర్ ఉండాలని 369 తగిలించారు. అలా ఆదిత్య 369 టైటిల్ పుట్టింది. ఈ సినిమాకి అప్పట్లో 1,60,00,000 రూపాయలు ఖర్చు పెట్టారు. 1991 జూలై 18న ఆదిత్య 369 సినిమా విడుదలైంది. సరికొత్త కథాంశంతో రూపొందిన ఈ చిత్రాన్ని ప్రేక్షకులు విశేషంగా ఆదరించారు. ఈ సినిమాని 10 ఏళ్లు అడ్వాన్స్ గా తీశారని గొప్పగా చెప్పుకున్నారు. అయితే ఫ్యూచర్ ఎపిసోడ్ ని సి కేంద్రాల్లో అర్థం చేసుకోలేకపోయారనే కామెంట్ కూడా వచ్చింది. బాలకృష్ణ కెరీర్ లోనే ఇది విభిన్న చిత్రమని ప్రశంసించారు. కృష్ణకుమారుగా, శ్రీకృష్ణదేవరాయలుగా బాలకృష్ణ మంచి నటనను కనబరిచారు. హీరో తరుణ్, హీరోయిన్ రాశి ఇందులో బాలతారులుగా నటించారు. పాటలు బాగా ప్రజాదరణ పొందాయి. రాసలీల వేళ, జానవులే నడజానవులే ఇలా అన్ని పాటలు అందరినీ ఆకట్టుకున్నాయి. ఇళయరాజా నేపథ్య సంగీతం ఈ సినిమాకు వెన్నెముకగా నిలిచింది. టీను ఆనంద్కి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, మోహినికి ఎస్పి శైలజ గాత్రదానం చేశారు. సంగీతానికి ఇది 36వ చిత్రం. క్లిష్టమైన భౌతిక శాస్త్ర సూత్రం టైం ట్రావెల్ ను మన నేటివిటీకి చక్కగా అన్వయించారు ఆయన. టైం మిషన్ తో అందరినీ శ్రీకృష్ణదేవరాయల కాలంలోకి తీసుకెళ్లగలిగి సంభ్రమాశ్చర్యాలకు గురి చేశారు. శ్రీదేవి మూవీస్ సంస్థకు పెద్ద పేరు తీసుకొచ్చింది ఈ సినిమా. విశేషం ఏమిటంటే చిరంజీవి, విజయశాంతి ఇద్దరు దూరదర్శన్ కోసం ఈ సినిమా గురించి గొప్పగా చెబుతూ ట్రైలర్లో నటించారు. ముఖ్యంగా చిరంజీవి ప్రత్యేక శ్రద్ధ తీసుకొని పిల్లల కోసం తనే ట్రైలర్ కాన్సెప్ట్ డిజైన్ చేసుకుని నటించారు. 100 రోజుల వేడుకను చెన్నైలోని ఇప్పటి పార్క్ షెరటాన్, అప్పటి అడయార్ గేట్ హోటల్లో నిర్వహించారు. తమిళంలో ఈ చిత్రాన్ని అపూర్వ శక్తి 369 పేరుతో అనువదిస్తే విశేష ప్రజాదరణ పొందింది. అలాగే హిందీలో కూడా అనువాదమైంది. ఈ సినిమా తెర మీద కృష్ణకుమార్, శ్రీకృష్ణదేవరాయల పాత్రలో నందమూరి బాలకృష్ణ, హేమలతగా మోహిని, తెనాలి రామకృష్ణగా చంద్రమోహన్, ఇంకా గొల్లపూడి మారుతీరావు, సుత్తివేలు, జేవి సోమయాజులు, చలపతిరావు, రాజవర్మ, బాబు మోహన్, తనికెళ్ల భరణి, పుట్టి ప్రసాద్, టీను ఆనంద్, శుభలేఖ సుధాకరు, బ్రహ్మానందం, రావి కొండలరావు, మాస్టర్ తరుణ్, రాజవర్మ, బేబీ రాశి, అమరీష్ పురి, సిల్క్ స్మిత, శ్రీలక్ష్మి, అన్నపూర్ణ, కిన్నెర, శ్రీలత నటించారు. ఇక తెర వెనుకొస్తే చిత్ర నిర్మాణ సంస్థ శ్రీదేవి మూవీస్, సమర్పణ ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, మాటలు జంధ్యాల, సంగీతం ఇళయరాజా, పాటలు వేటూరి, సిరివెన్నెల, వెన్నెలకంటి, ప్లేబ్యాక్ జిక్కి, ఎస్ జానకి, చిత్ర, ఎస్పి శైలజ, ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, సునంద. స్టూడియో అన్నపూర్ణ స్టూడియోస్, కళ పేకేట్ రంగా, కెమెరా పిసి శ్రీరాము, విఎస్ఆర్ స్వామి, కబీర్లాల్, కాస్ట్యూమ్స్ డిజైన్ అల్లాడ సాంబశివరావు, డాన్స్ సుందరం ప్రభుదేవ, ఫైట్స్ విక్రమ ధర్మ, నిర్మాత శ్రీమతి అనితాకృష్ణ, దర్శకత్వం సంగీతం శ్రీనివాసరావు. విడుదల తేదీ 18/7/1991. నిర్మాణ వ్యయం 1,60,00,000 రూపాయలు. నిర్మాణ సమయం 110 రోజులు. నిర్మాణ ప్రాంతాలు హైదరాబాద్లోని అన్నపూర్ణ స్టూడియో, చెన్నైలోని విజిపి గోల్డెన్ బీచ్, వాహిని స్టూడియో, తలకోన. సాంకేతిక అంశాలు కలర్, 14 రీళ్లు, సెన్సార్ యు సర్టిఫికేట్. ఈ సినిమా గురించి కథానాయకుడు బాలకృష్ణ ఓ సందర్భంలో మాట్లాడుతూ, ఈ కాన్సెప్ట్ సంగీతాందే. ఇలాంటి వైవిధ్య కథాంశాలను ఎంచుకోవడం ఆయనకు కొట్టిన పిండి. ఒక ఇంగ్లీష్ సినిమా బేసిక్ ఐడియా తీసుకొని దానికి శ్రీకృష్ణదేవరాయల ఎపిసోడ్ ని కలిపారు. అది నచ్చి నేను సినిమా చేయడానికి అంగీకరించాను. నాన్నగారు శ్రీకృష్ణదేవరాయలుగా చేశారు. నన్ను ఆ పాత్రలో చూడాలని ప్రేక్షకులు కోరుకుంటారని తెలుసు. డెఫినెట్ గా శ్రీకృష్ణదేవరాయల పాత్ర సినిమాకి అడ్వాంటేజ్ అవుతుందని, మెయిన్ సక్సెస్ పిల్లర్ అవుతుందని ఊహించాను. అది నిజమైంది కూడా అన్నారు. నిర్మాత శివలంక కృష్ణప్రసాద్ ఈ సినిమా గురించి మాట్లాడుతూ, నిర్మాతగా నాకు బోల్డంత కీర్తి ప్రతిష్టలను తీసుకొచ్చింది సినిమా. సైన్స్ ఫిక్షన్ రిస్క్ అని ఏనాడు అనుకోలేదు. కథ విన్నప్పుడే సినిమా విజయం తథ్యం అనుకున్నాను. 3 ప్రసిద్ధ కెమెరామెన్లు పనిచేయడం ఓ గొప్ప విషయం అన్నారు.